భారత విప్లవోద్యమంలో కీలక మలుపు అని చెప్పుకుంటున్న సిపిఎంఎల్ మాస్ లైన్ యూనిటీ మహాసభలు తెలంగాణలోని ఖమ్మం నగరంలో మార్చి 3, 4, 5 తేదీలలో విజయవంతం అయ్యాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని ఓడించడమే సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్, సంయుక్త కార్యదర్శులు సుభాష్ దేవ్, పోటు రంగారావులు వెల్లడించారు. ఖమ్మంలో బుధవారం నాడు వారు మీడియాతో మాట్లాడారు. సిపిఎంఎల్ మాస్ లైన్ ఐక్యతా మహాసభలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ సందర్భంగా 21 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకోగా వీరిలో 9 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే కంట్రోల్ కమిషన్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ సింగ్ ఠాకూర్ పశ్చిమ బెంగాల్, సంయుక్త కార్యదర్శులుగా సుభాష్ దేవ్ త్రిపుర, పోటు రంగారావు తెలంగాణ, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా రాయల చంద్రశేఖర్ తెలంగాణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు వెల్లడించారు.